హాయ్ అండి. నా ప్రాణమే నువ్వు ఈ కథలో 4వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. పద్మనాభం చెప్పిన మాట విన్న శరత్ హ్యాపీగా డిన్నర్ చేసేసి పిల్లల్ని తన రూమ్కి మార్చుకుని పడుకుంటారు. వంటిల్లు సర్దుకుని వచ్చేసరికి తన రూమ్లో పిల్లలు కనిపించరు. హడావిడిగా పద్మనాభం రూమ్కి వెళుతుంది లక్ష్మి. పెద్దదాని పక్కన పడుకుని తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. పద్మనాభం గారు, పిల్లలు నా రూంలో లేరు అంటూ కంగారుగా వచ్చి అక్కడ చూసి భయంగా వెనకడుగు వేస్తుంది. పద్మనాభం లేచి తన చెయ్యి పట్టుకుని తలుపు వేసి, ఈరోజు నుంచి నీ పడక ఇక్కడే అని 2 చేతుల్లోనూ ఎత్తుకుని బెడ్ మీద పడేస్తాడు. తను వణికిపోతూ ఉంటుంది. పద్మనాభం తనని దగ్గరికి తీసుకుని, భయపడకు, నేను నిన్ను ఏం చెయ్యను, మనం వేరువేరు గదుల్లో అన్నయ్య వదిన అడుగుతారు, నీకిష్టమైన రోజు నుంచే కాపురం మొదలు పెడదాం అని అటు తిరిగి పిల్లలపై చెయ్యి వేసుకుని పడుకుంటాడు. సాయంత్రం నిద్రపోయాడేమో, నిద్ర రావడం లేదు. తన వైపు తిరిగాడు, తల కింద చేతులు పెట్టుకుని. తను నిద్రలో పద్మనాభం చేతిపై తల పెట్టి నిద్రపోతుంది. ఆమె అందాన్ని చూస్తూ, నాకై దిగి వచ్చిన దేవకన్యలా ఎంత అందంగా ఉన్నావే అనుకుని తనపై వేసిన చేతిని ముద్దాడుతూ, నువ్వు భయం లేదు అనుకున్నప్పుడే కలుద్దాము అని నుదుటిపై ముద్దు పెట్టుకుని నిద్రలోకి జారుకుంటాడు. పొద్దున్నే లేచిన లక్ష్మి తను మొత్తం పద్మనాభంపై పడుకుని ఉండటాన్ని గమనించి, ఛీ, ఇదేంటి ఆయన మీద పడుకోవటం, ఏమనుకున్నారో ఏంటో అనుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్కి వెళుతుంది. కళ్ళు మూసుకుని ఉన్న పద్మనాభం ఇంకా నిద్రపోతూనే ఉంటాడు అనుకుని చీర కట్టుకుంటూ ఉంటుంది. కుచ్చిళ్ళు సరిగా రాలేదు అని కిందకి వంగుతుంది. పైట ముందుకి జారి తను వంగటం వల్ల పై ఎద కనిపిస్తూ పద్మనాభాన్ని ఊరిస్తూ ఉంటుంది. పద్మనాభం కళ్ళు తిప్పుకోకుండా మైమరిచిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం అలా చూడటం. నిజంగా ఆడవాళ్ళు తమకున్న సంపదతో మనసు దోచేస్తారు అనుకుంటాడు పద్మనాభం. లక్ష్మి వెళ్ళిపోయినా కూడా అలాగే ఉంటాడు. కిందకి వెళ్ళిన లక్ష్మి కాఫీలు తెస్తుంది. ముందు స్వాతిని పిలిచి కాఫీ అని చెప్పి ఇచ్చి పద్మనాభం గదికి వస్తుంది. కాఫీ అని అతని ముందుకి వస్తుంది. కానీ అవన్నీ గమనించే స్థితిలో పద్మనాభం లేడు. ఆమె ఎదవైపు కోరిక నిండిన మనసుతో అటే చూస్తూ పెద్దగా కాఫీ అని పక్కన కూర్చుని గట్టిగా తడుతుంది. హఠాత్తుగా లేచి ఆమె ఎదపైన చేతులు వేస్తాడు. ఆమె కంగారులో కప్ని వదిలేస్తుంది. ఆ శబ్దం విని ఈ లోకంలోకి వచ్చి చేతులు తీసేసి సారీ అంటాడు పద్మనాభం. కాఫీ తెస్తాను అని పగిలిన కప్ మొక్కలు ఏరటానికి కిందకి వంగుతుంది. మళ్ళీ చూద్దాం అని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తాడు. కానీ పైట చుట్టూ తిప్పి నడుముకి దోపుకుంటుంది. ఈసారి ఇక ఏమీ కనిపించదు. తన రూమ్ నుంచి వెళ్ళగానే వాష్రూమ్కి వెళతాడు. స్నానం చేసి టవల్ కట్టుకుని బయటికి వస్తాడు. అప్పుడే తను కూడా కాఫీ తీసుకువస్తుంది. పద్మనాభంని చూసి, వామ్మో, ఏంటి ఇంతటి అందగాడు ఉన్నాడు, ఇలాంటి వాడు తనకి దక్కటం ఏంటి అని అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. పద్మనాభం దగ్గరికి వస్తూ ఉంటాడు. లక్ష్మి గుండెల్లో ఏదో గుబులుగా చూస్తూ ఉంటుంది. దగ్గరగా వచ్చి చేతిలో కాఫీ కప్ని తీసుకుని, నా డ్రెస్ తీయలేదు, తీసి పెడతావా, ఇలాగే ఆఫీస్కి వెళ్ళనా అని కన్ను కొడతాడు. చేతిని నడుము చుట్టూ వేసి దగ్గరికి తీసుకుని సిగ్గుతో తల వంచుకుని గుడ్లు తిప్పుతూ చూస్తూ ఉంటుంది. నచ్చానా అని మెడ మీద ఊదుతాడు. ఆ వెచ్చని శ్వాస తగలగానే కళ్ళు మూసుకుని ట్రాన్స్లోకి వెళుతుంది. ఫోన్లో మెసేజ్ రావటంతో వదిలేసి ఫాస్ట్గా డ్రెస్ చేసుకుని వెళ్ళిపోతాడు. పద్మనాభంకి ఎదురుగా వస్తూ బ్రేక్ఫాస్ట్ చేసావారా అని అడుగుతాడు శరత్. నేను సరే, నువ్వు ఇంత పొద్దున్నే ఎక్కడి నుంచి వస్తున్నావన్నా? యాక్సిడెంట్ కేసు, తెల్లవారుజామున ఫోన్ వచ్చింది, మళ్ళీ వెంటనే వెళ్ళాలి. పేషెంట్ ఎలా ఉన్నాడు? చిన్న దెబ్బలే, కానీ భార్య భయపడిపోతూ ఉంది. అది కాలికి ఆపరేషన్ చేసి రాడ్స్ వేయాల్సి వచ్చింది. సరే అన్న,
మనకు వచ్చిన గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ వాటిని గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కాకుండా వాళ్ళ ఐడియా ప్రకారం చేయాలని కొందరు గొడవ చేస్తున్నారట. అక్కడికి వెళ్తున్నాను అంటూ ఉండగానే లక్ష్మి వచ్చి టిఫిన్ తిని వెళ్ళండి అంటుంది. వద్దులే, నాకు టైం లేదు, వస్తాను అని వెళ్ళిపోతాడు పద్మనాభం. మీ అక్క లేచిందా అమ్మా? ఇంకా లేదు బావగారు, మీరు వచ్చారుగా, ఇక లేస్తుందిలేండి. కాఫీ కావాలా అని అడిగి కావాలన్నట్టు శరత్ తల ఊపటంతో కిచెన్లోకి వెళ్తుంది. పద్మనాభం అక్కడికి వెళ్ళేసరికి వర్కర్స్ పని ఆపేసి పక్కన నిలబడ్డ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. పద్మనాభం బండి ఆపి ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. వాళ్ళు మార్చమన్నట్టుగా మార్చాలి అంటే కలెక్టర్ గారి పర్మిషన్ కావాలి. మీరు వస్తానంటే ఇప్పుడే కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం అని వాళ్ళని అడుగుతాడు. అందులో కొందరు మనకి ఊరికే ఇచ్చే ఇల్లు మనం మార్చమంటే ఏదన్నా అయితే అన్నీ పోతాయి, వద్దు అని మాట్లాడుకుని వెళ్ళిపోతారు. అక్కడి నుంచి శరత్ కట్టిస్తున్న హాస్పిటల్కి వెళతాడు. పెయింటర్స్ శరత్ చెప్పిన ప్రకారం పెయింట్స్ వేస్తూ ఉంటారు. శరత్ని రమ్మని అన్నా హాస్పిటల్ పేరేంటి అని అడుగుతాడు. రేపు చెప్తాను, పద ఇంటికి వెళ్ళి లంచ్ చేద్దాం. అదేంటి వదిన హాస్పిటల్లో లేదా? లేదు, రేపటి వాటి కోసం మార్కెట్ దగ్గరికి దిగిపోయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను అని ఫోన్ చేసింది. లంచ్ చేసి శరత్ స్వాతి హాస్పిటల్కి వెళ్తారు. జరుగుతున్న పనులు చూసి వచ్చారు కనుక మళ్ళీ వెళ్ళాలి అనిపించక రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పిల్లలు నిద్రపోతూ ఉంటారు. కిందకి వెళతాడు. లక్ష్మి పద్మనాభం రావటం చూసి టీ తాగుతారా అని అడుగుతుంది. మీల్స్ ఎలాగూ ఇవ్వట్లేదు, కనీసం టిఫిన్ అన్నా ఇవ్వు అంటాడు నవ్వుతూ. లక్ష్మికి అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. దగ్గరగా వెళ్ళి లక్ష్మిని చూస్తూ ఉండటంతో సిగ్గుతో తల దించుకుంటుంది. మళ్ళీ అడుగుతాడు. పెళ్ళయ్యి నెల అవుతుంది, కనీసం ముద్దు ముచ్చట ఏదీ లేదు అంటాడు భుజాలపై చేతులు వేసి. రాత్రికి ఇస్తాను అని పెదవులు కదలనట్టుగా చెబుతుంది. మెడ మీద ముద్దు పెడుతూ ప్రామిస్ అంటాడు పద్మనాభం. అని తల ఊపుతుంది లక్ష్మి. లక్ష్మి పెదవులపై తనదైన శైలిలో తన పెదవులు కలిపి ముద్ర వేస్తాడు పద్మనాభం. తల ఎత్తి పద్మనాభం వైపు చూస్తుంది. కోరికతో కళ్ళు ఎర్రగా మారి ఉంటాయి. లక్ష్మిని గట్టిగా తన శరీరానికి హత్తుకుంటూ పెదవులు కొరుకుతూ ఇంకా తట్టుకోలేను అనుకుని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి అంతకంటే ఫాస్ట్గా వాష్రూమ్లో షవర్ తిప్పి దాని కింద నిలబడతాడు. తన గదిలో పడుకున్న స్వాతి కిందకి వస్తూ పద్మనాభం రూమ్ తలుపు తీసి ఉండటం, లోపల నుంచి నీళ్ల శబ్దం రావటంతో లక్ష్మి అని పిలుస్తుంది. కింద నుంచి లక్ష్మి అక్క అంటుంది. ఫాస్ట్గా కిందకి వెళ్ళి అదేంటి లక్ష్మి, పద్మనాభం రూమ్ తలుపులు తీసి ఉన్నాయి, వాష్రూమ్లో వాటర్ శబ్దం వస్తుంది. టీ వడపోసి స్వాతికి ఇచ్చి టీ తీసుకుని పద్మనాభం రూమ్లోకి వచ్చి తలుపులు గడియ వేసి వాష్రూమ్ ముందుకి కదులుతుంది లక్ష్మి. ఎప్పటి నుంచో షవర్ కింద తన తాపం నీటితో చల్లార్చుకుంటున్న పద్మనాభం ఎదురుగా ఉన్న లక్ష్మిని చూసి ట్యాప్ ఆఫ్ చేసి బయటికి వస్తాడు. తేరుకున్న లక్ష్మి వాష్రూమ్లో టవల్ తీసుకుని పద్మనాభం తల తుడుస్తూ గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఇంతసేపు నీళ్లలో నానితే జలుబు జ్వరం వస్తాయి కదండి అని చేతులు పట్టుకుని రూమ్లోకి తీసుకొచ్చి వల్లంతా తుడిచి కిందకి రండి, బావగారు అక్క ఉన్నారు, పిల్లలు కూడా కిందనే ఉన్నారు అని కిందకి వెళుతుంది. పద్మనాభం రాగానే రేపు పిల్లలకి పేర్లు పెట్టాలి, అందరం గుడికి వెళ్ళాలి అని శరత్ చెప్తాడు. స్వాతి తను తెచ్చినవి అందరికీ చూపిస్తూ వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళకెలా ఉంటాయో అన్నీ చెప్తూ ఉంటుంది. ఆ నైట్ డిన్నర్ చేసి తమ గదుల్లోకి వెళ్ళిపోతారు. పద్మనాభం మాత్రం లక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. స్వాతికి బాయిల్ చేసిన బాటిల్స్ వాళ్ళకి పాలు ఇచ్చి తన చిన్న కూతురికి పాలు తీసుకుని గదిలోకి వస్తుంది. తలుపులు గడివెయ్యగానే వెళ్ళి
బాటిల్స్ని టేబుల్ మీద పెట్టి లక్ష్మిని ఎత్తుకుని బెడ్ మీద తన వడిలో కూర్చోబెట్టుకుని, నువ్వు ఇష్టపూర్వకంగానే ఒప్పుకుంటున్నావు కదా అని అడుగుతాడు పద్మనాభం. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు అని పద్మనాభం చెంపపైన ముద్దు పెడుతుంది. తన పెదవులతో లక్ష్మీ పెదవులు కలిపి అధరామృతం అందుకుంటూ తన తనువుపై అడుగడుగున ముద్దులతో నింపుతూ లక్ష్మిని తనదాన్ని చేసుకుంటాడు. అంతకుముందు అనుభవించిన జీవితంలో ఎప్పుడూ ఇంత సుఖాన్ని అనుభవించని లక్ష్మి గట్టిగా తనని హగ్ చేసుకుంటుంది. పద్మనాభం తన ఫేస్ చూస్తూ కళ్ళు మూసుకుని నవ్వుకుంటున్న లక్ష్మిని తన మీదకి తీసుకుని, నచ్చానా అని కళ్ళపై ముద్దు పెడుతూ అడుగుతాడు. ఇందులో ఇంత సుఖం ఉందని నాకు తెలీదు, ఇప్పుడేగా తెలిసింది. పద్మనాభం ఎదపై తలవాల్చి నవ్వుతూ అంటుంది. మళ్ళీ ట్రై చేద్దామా అంటాడు తనని చేతులతో అన్ని భాగాలను నిమురుతూ. మైకం కమ్మినట్టుగా అయిపోతుంది లక్ష్మికి. తనని ప్రేమగా చూస్తూ మళ్ళీ మొదలు పెడతాడు. ఈసారి తన బిడియం వదిలేసి 2 చేతులు పద్మనాభం చుట్టూ వేసి తన పెదవులను పద్మనాభం పెదవులకు అందిస్తూ చిన్నగా కొరుకుతుంది. ఇంకేంటి రెచ్చిపోతాడు పద్మనాభం. ఎప్పుడో తెల్లవారుజామున తన చుట్టూ చేతులు వేసి హత్తుకుని నిద్రపోయి ఉంటాడు పద్మనాభం. ఉదయాన్నే లేచి గుడికి వెళతారు. ఒక వెడల్పాటి పళ్ళెంలో బియ్యం పోసి అందులో పసుపుతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి ఉంచి పూజ చేసి, ఇంకో పళ్ళెంలో బియ్యం పోసి అందులో వాళ్ళనుకున్న పేరు రాయమని చెప్తారు పూజారి గారు. శరత్, స్వాతి వాళ్ళ కూతురు పేరు అభిజ్ఞ అని రాస్తారు. పద్మనాభం, లక్ష్మి వాళ్ళ పిల్లలకి పెద్దదానికి మైథిలి, చిన్నదానికి మైత్రి అని పెడతారు. అందరూ ఇంటికి వెళదాం అని అనుకుని కార్ దగ్గరికి వస్తారు. ఇంతలో పద్మనాభంకి కలెక్టర్ గారి పిఏ నుంచి ఫోన్ వస్తుంది. శరత్, స్వాతి హాస్పిటల్కి వెళతాం అని వెళ్ళిపోతారు. పద్మనాభం లక్ష్మిని పిల్లల్ని ఇంట్లో దించి లంచ్కి వస్తాను అని దగ్గరికి తీసుకుని పెదవులపై ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. లక్ష్మి చిన్నదానిని కింద బెడ్షీట్ పరిచి పడుకోబెట్టి కిచెన్లోకి వెళ్ళి పిల్లలకి పాలు ఇచ్చి వంట పనిలో పడుతుంది. పద్మనాభం కాంట్రాక్ట్ పనులు చేస్తూ ప్రతి కాంట్రాక్ట్ కూడా తనే కొట్టేస్తున్నాడు అని వాళ్ళ నాన్న టైం నుంచి మోసం చేసిన రంగనాథ్ తన కొడుకుకి పద్మనాభంని ఎలా దెబ్బతీయాలి అని ఆలోచించు అని చెప్పటంతో రంగనాథ్ కొడుకు పద్మనాభంపై ద్వేషం పెంచుకుని అవకాశం కోస్తూ చూస్తూ ఉంటాడు. పద్మనాభం కలెక్టర్ని కలిసి త్వరలో ఇంకొన్ని ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడి వస్తూ ఉంటాడు. అదే టైంలో రంగనాథ్ కొడుకు కిరణ్ నియమించిన వాళ్ళు 4 కార్లలో పద్మనాభంని వెంబడిస్తూ యాక్సిడెంట్కి ప్లాన్ చేస్తారు. అది అర్థం చేసుకున్న పద్మనాభం ఫుట్పాత్ మీదకి బైక్ని ఎక్కించి ఫాస్ట్గా వెళుతూ ఉంటాడు. వాళ్ళు ఇంకో కార్తో దాని మీద నడుపుతూ ఎదురు వస్తారు. అది ఎక్స్పెక్ట్ చేయని తను బండి వదిలేసి పక్కన ఉన్న పంట పొలంలోకి దూకుతాడు. కార్ కూడా పొలంలోకి వచ్చి అక్కడ ఉన్న బావిలో పడుతుంది. ఫుట్పాత్ మీద ఎదురుగా వస్తూ ఉంటే వీడికి నూకలు చెల్లాయి అనుకుని మిగతా కార్లు వెళ్ళిపోతాయి. పద్మనాభం వెంటనే తన బైక్పై ఎక్కి ఇంటికి వస్తాడు. బండి వదిలి దూకేటప్పుడు చేతిలో ఏదో గుచ్చుకుంటుంది. బ్లడ్ కారిపోతూ బురద కొట్టుకుని ఇంటికి వచ్చిన తనని చూసి లక్ష్మి ఏడుపు మొదలు పెడుతుంది. స్వాతికి ఫోన్ చేస్తుంది. పద్మనాభం డైరెక్ట్గా వాష్రూంలోకి వెళ్ళి వచ్చేసరికి శరత్, స్వాతి ఉంటారు. ఏంటన్నా ఇవాళ బిజీ అన్నారు, అప్పుడే వచ్చారు ఏంటి అని చెయ్యి వెనక్కి పెట్టుకుని అడుగుతాడు. శరత్ చెంప మీద కొట్టి, దెబ్బలు తగిలినా పట్టించుకోవా అని చేతిని ముందుకి లాక్కుని చూస్తూ ఉంటే, చిన్నదే అన్నా, దానికి ఎంత హడావిడెందుకు? తమరు డాక్టర్ ఎప్పుడు చదివారు? చిన్నదంట చిన్నది, చూడు ఎంత లోతుగా దిగిపోయిందో, కొంచెం ఉంటే రెండో వైపుకి వచ్చేసేది అని డ్రెస్సింగ్ చేస్తూ కళ్ళ వెంట నీళ్లు తిప్పుతూ అరుస్తూ ఉంటాడు శరత్. ఏంటన్నా ఎందుకు అంత బాధపడుతున్నావు?
నాకేం కాదు, ఇవాళ వాడి గురించి ఆలోచించలేదు. నేను ముందుగా అనుకుని ఉంటే వాళ్ళు మొత్తం జైలులో ఉండేవారు. శరత్ గట్టిగా హత్తుకుని, నీలాగా అందరికీ మంచి చేసేవాళ్ళు నిండు నూరేళ్ళు ఉండాలిరా అంటాడు. ఇదిగో టీ తాగండి అని స్వాతి టీ కప్స్ అక్కడ పెడుతుంది. లక్ష్మి కనిపించకపోవటంతో అన్ని వైపులా చూస్తూ ఉంటాడు. తను ఏడుస్తూ, ఫోన్ చెయ్యబట్టే కదా వచ్చాము, మీ గదిలో ఉందేమో చూడు అని మళ్ళీ కిచెన్లోకి వెళుతుంది స్వాతి. పద్మనాభం తన గదిలోకి వెళతాడు. కింద ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. పక్కన పెద్ద కూతురు బిక్కమొహం వేసుకుని తల్లిని చూస్తుంది. లక్ష్మిని ఒడిలోకి తీసుకుని, నాకేం కాలేదు, చేతికి చిన్న దెబ్బ తగిలింది, కావాలంటే డ్రెస్ మొత్తం తీసి నీ ముందు నిలబడతాను అని కన్ను కొడతాడు. లక్ష్మి ఏడుస్తూ, నేను ముందే చెప్పాను కదా నా జాతకం మంచిది కాదు అని. ఎన్ని చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నారు. ఏయ్, ఇంకా ఆపే ఆ ఏడుపు. చూడు మొహం ఎలా అయిపోయిందో. ఇలా ఉంటే అసలు నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు అని కన్నీళ్లు తుడిచి, ఫ్రెష్ అయ్యిరా, నాకు ఈరోజు నువ్వే స్నానం చేయించాలి, తినిపించాలి, ఇంకా ఆ పనికి నీ తోడ్పాటు కావాలి అని కళ్ళ మీద ముద్దు పెడతాడు. ఏంటో నాకు అర్థం అయ్యి చావదు, దేంట్లో హెల్ప్ చేయాలి అని అక్కడే కూర్చుంటుంది. వదిన, ఒక్క 10 నిమిషాలు చెయ్యి తడవకుండా స్నానం చెయ్యమన్నాడు అన్నయ్య. ఈ పూట లక్ష్మి స్నానం చేయిస్తుంది, పిల్లలని ఇక్కడ ఉంచి వెళ్తాను అని స్వాతి వైపు చూస్తూ ఉంటాడు. వెనక నుంచి తల మీద దెబ్బ పడేసరికి వెనక్కి తిరిగిన పద్మనాభం, అన్నా ఎందుకు కొట్టావు? లేకపోతే ఏంట్రా, నీ పిల్లల్ని మేము చూడమా? చెప్పి వెళ్లకుండా సమాధానం కోసం చూస్తున్నావు. పద్మనాభం సైడ్ నుంచి శరత్ని హగ్ చేసుకుని పైకి వెళ్తాడు. లక్ష్మి ఫ్రెష్ అయ్యి పద్మనాభాన్ని కిందకి పంపిస్తుంది. డిన్నర్ కాగానే పిల్లల్ని తీసుకుని పద్మనాభం బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు. అక్క, ఆయనకి ఏమీ కాదుగా అని అడుగుతుంది. స్వాతి భుజం మీద చెయ్యి వేసి, ఏమీ భయం లేదు, చెయ్యి మీద ఒత్తిడి పడకుండా చూసుకో చాలు. సరే అని తల ఊపి బెడ్రూమ్లోకి చూసిన లక్ష్మి శిలలాగా నిలబడిపోతుంది. చిన్నదానికి పాలు పడుతున్నాడు ఉయ్యాల పక్కన నిలబడి. బాటిల్ ఖాళీ కాగానే తల ఎత్తి చూసి, ఏంటి అక్కడే నిలబడిపోయావు, నాకు చెయ్యాల్సింది చెయ్యవా? పెద్దది పసిపాపగా ఉన్నప్పుడు భర్త ఖాళీగా కూర్చుంటే కొంచెం ఈ పాలు దానికి పట్టు, నేను నీకు భోజనం రెడీ చేస్తున్నాను అని అనగానే జుట్టు పట్టుకుని కొడుతూ, నీ కళ్ళకి ఎలా కనబడుతున్నానో, ఇవాళ పాలు పట్టమంటావు, రేపు ఇల్లు ఓడవమంటావు, ఇంకోసారి ఇలాంటివి చెప్తే చంపేస్తాను అని బయట కూర్చుంటాడు. పద్మనాభం వచ్చి భుజం మీద చెయ్యి వేసి, ఏంటి ఆలోచిస్తున్నావు అని ఒక చేత్తో దగ్గరికి తీసుకుంటాడు. దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఎందుకు? ఇప్పుడు ఆయన గుర్తొచ్చాడు. మీలాంటి మంచి వ్యక్తితో నా లైఫ్ ముడిపెట్టినందుకు. మరి నాకేం లేదా? తన కళ్ళల్లోకే చూస్తూ అడుగుతాడు. ఇంకా నాలో ఏముంది, అంతా మీదేగా అని పద్మనాభంని అల్లుకుపోతూ, చెయ్యి జాగ్రత్త, ఇప్పుడే అక్క చెప్పింది అని నవ్వుతూ, అయితే నేను చేతులు కట్టుకుని పడుకుంటాను, మొత్తం నువ్వే చూసుకో అని దగ్గరికి తీసుకుంటాడు. ఒక చేత్తో అతను చేస్తున్న పనులకు నవ్వుకుంటూ సహాయం అందిస్తుంది లక్ష్మి.